Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. Previous వీడియోలో 2 questions అడిగాను కదా. Here are those answers. మెట్టెలు, టోరింగ్. Next one, దాహంగా ఉంది. I'm feeling thirsty. ఓకే మరి ఇవాళ 2 questions. శుభాకాంక్షలు. నెక్స్ట్ వన్, టికెట్ తీసుకొని రండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. సో వితౌట్ ఎనీ డిలే we'll move on to today's topic. Today's video is conversation between two friends about rain. ఇద్దరు స్నేహితుల మధ్య వర్షం గురించి సంభాషణ. శ్రేయ మరియు లహరి మధ్యన ఈ సంభాషణ. ఫస్ట్ శ్రేయ మాట్లాడుతుంది. హాయ్ లహరి. హాయ్ శ్రేయ, వై ఆర్ యూ స్నీజింగ్ సో మచ్? ఆర్ యూ సిక్? ఎందుకు తెగ తుమ్ముతున్నావు? ఒంట్లో బాగోలేదా? లహరి అంటుంది, ఎస్, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ హెడేక్ అండ్ ఐ హ్యావ్ గాట్ ఎ కోల్డ్. స్టే అవే ఫ్రమ్ మీ, అదర్వైజ్ యూ మే గెట్ ఎ కోల్డ్. అవును, నాకు బాగా హెడేక్గా ఉంది, అంటే తలనొప్పిగా ఉంది, అలాగే బాగా జలుబు చేసింది. నా నుంచి దూరంగా ఉండు, లేదంటే మళ్ళీ ఆ జలుబు నీకు చేస్తుంది. ఇప్పుడు శ్రేయ అడుగుతుంది, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ సిక్? ఎప్పటి నుంచి నీకు ఒంట్లో బాగోలేదు? లహరి అంటుంది, ఐ హ్యావ్ బీన్ సిక్ సిన్స్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి నుంచే నాకు ఒంట్లో బాగోలేదు. శ్రేయ అడిగింది, డిడ్ యూ టేక్ మెడిసిన్ ఏమైనా తీసుకున్నావా? లహరి అంటుంది, ఎస్, ఐ టుక్ మెడిసిన్ ప్రిస్క్రైబ్డ్ బై మై డాక్టర్. మా డాక్టర్ గారు రాసిన మెడిసిన్ నేను వాడాను. ఇప్పుడు శ్రేయ, వై డిడ్ యూ గెట్ సిక్? వాట్ హ్యాపెన్ టు యూ? అసలు ఏం జరిగింది? ఎందుకు నీకు ఒంట్లో బాగోలేదు? లహరి అంటుంది, ఐ గాట్ డ్రెంచ్డ్ ఇన్ హెవీ రెయిన్ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ టు బై ఫ్యూ థింగ్స్. నేను కొన్ని వస్తువులు కొనటానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్ద వర్షంలో తడిశాను. ఇప్పుడు శ్రేయ, వై డెంట్ యూ టేక్ అన్ అంబ్రెల్లా విత్ యూ? నీతో గొడుగెందుకు తీసుకువెళ్ళలేదు? ఇప్పుడు లహరి, వెన్ ఐ లెఫ్ట్ మై హోమ్ ఇన్ ద మార్నింగ్ ద స్కై వాజ్ క్లియర్ అండ్ దెర్ వర్ నో క్లౌడ్స్. ఉదయం నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి ఆకాశం చాలా క్లియర్గా ఉంది, మబ్బులు కూడా లేవు. శ్రేయ, హౌ డిడ్ యూ సేవ్ యువర్ సెల్ఫ్? ఆ వర్షం నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకున్నావు? లహరి అంటుంది, వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అట్ ఫస్ట్ ఐ స్టూడ్ అండర్ ఎ ట్రీ. వర్షం మొదలవగానే ఫస్ట్ నేను చెట్టు కింద నిలబడ్డాను. శ్రేయ అడుగుతుంది, వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? తర్వాత ఏమైంది? లహరి అంటుంది, దెన్ సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ అండ్ ద క్లౌడ్స్ ఆల్సో స్టార్టెడ్ థండరింగ్. ద విండ్ స్టార్టెడ్ బ్లోయింగ్ టూ ఫాస్ట్. సడన్గా వర్షం బాగా పెరిగిపోయింది, ఉరుములు స్టార్ట్ అయ్యాయి, ఇంకా గాలి విపరీతంగా వీచింది. శ్రేయ అడిగింది, వై డెంట్ యూ ఫైండ్ ఎనీ బిల్డింగ్ ఫర్ షెల్టర్? ఎందుకు ఏ బిల్డింగ్ కిందకో వెళ్ళి నుంచోలేదు నువ్వు? లహరి అంటుంది, దెర్ వాజ్ నో బిల్డింగ్ సో ఐ కుడ్ నాట్ సేవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ హెవీ రెయిన్ అండ్ విండ్. ఆ దగ్గరలో ఎక్కడా బిల్డింగ్ లేదు, అందుకని ఆ భారీ వర్షం నుంచి గాలి నుంచి నన్ను నేను కాపాడుకోవడం కుదరలేదు. శ్రేయ అడిగింది, వర్ యూ అలోన్ ఎట్ దట్ టైమ్? నువ్వు ఆ సమయంలో ఒంటరిగా ఉన్నావా? లహరి అంటుంది, ఎస్, ఐ వాజ్ ఆల్ అలోన్ దేర్. అవును, నేను ఒంటరిగానే ఉన్నాను అక్కడ. శ్రేయ అడుగుతుంది, వాట్ డిడ్ యూ ఫీల్ వెన్ యూ వర్ అలోన్ అట్ దట్ టైమ్? ఆ సమయంలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించింది? లహరి అంటుంది, ద క్లౌడ్స్ ఆఫ్ థండర్ అండ్ ద ఫ్లాష్ ఆఫ్ లైట్ ఫ్రైటన్డ్ మీ అండ్ ఐ ఫెల్ట్ పర్హాప్స్ ఇట్ వాస్ ద లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఉరుములు మెరుపులు నన్ను చాలా భయపెట్టాయి, నేను అనుకున్నాను అదే నా చివరి రోజులు అని. శ్రేయ అడిగింది, దెన్ వాట్ డిడ్ యూ డూ? మరి అప్పుడేం చేశావు? లహరి అంది, ఐ ర్యాన్ టు మై హోమ్ వితౌట్ షాపింగ్ చేయకుండా మా ఇంటికి పరుగులు తీశాను. శ్రేయ అడిగింది, వై డిడ్ యు డూ దిస్? ఎందుకు ఇలా చేశావు?
లహరి అంటుంది, బికాస్ ఐ వాజ్ కంప్లీట్లీ డ్రెంచ్డ్ అండ్ ఐ వాజ్ షివరింగ్ విత్ కోల్డ్. డ్యూ టు ఫియర్ ఐ కుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ వే. ఎందుకంటే నేను బాగా తడిచిపోయాను, చలికి వణికిపోతున్నాను. అలాగే నాకు ఆ భయానికి ఇంకేం చేయాలో తోచలేదు. శ్రేయ అడిగింది, వెన్ డిడ్ ద రెయిన్ అండ్ విండ్ స్టాప్? ఎప్పుడు వర్షం గాలి ఆగిపోయింది? లహరి అంటుంది, ద రెయిన్ అండ్ విండ్ స్టాప్డ్ ఆఫ్టర్ అన్ అవర్. 1 గంట తర్వాత వర్షం గాలి ఆగిపోయింది. శ్రేయ అడిగింది, వెన్ డిడ్ యూ కమ్ బ్యాక్ టు యువర్ హోమ్? నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు? లహరి అంటుంది, ఐ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 hours. 2 గంటల తర్వాత వచ్చాను. శ్రేయ అడిగింది, వై డిడ్ యూ కమ్ సో లేట్? ఎందుకు చాలా ఆలస్యంగా వచ్చావు? లహరి అంటుంది, ద స్ట్రీట్స్ వర్ ఫుల్ ఆఫ్ రెయినీ వాటర్. ద వాటర్ టుక్ సమ్ టైమ్ టు లోయర్ ఇట్స్ లెవెల్ వెన్ ద ఫ్లోర్ ఆఫ్ స్ట్రీట్స్ అపియర్డ్ అగైన్. దెన్ ఐ వాజ్ ఏబుల్ టు గో హోమ్. వీధులంతా వర్షపు నీరుతో నిండిపోయి ఉంది. ఆ నీరంతా తగ్గడానికి కొంత సమయం పట్టింది. నీరు తగ్గిన తర్వాత రోడ్లు కనపడ్డాయి. అప్పుడు నేను ఇంటికి రాగలిగాను. శ్రేయ అంటుంది, ఐఎమ్ గ్లాడ్ టు నో దట్ యూ రీచ్డ్ హోమ్ సేఫ్లీ. నువ్వు ఇంటికి జాగ్రత్తగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లహరి అడిగింది, బట్ వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే? నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? శ్రేయ రిప్లైడ్, ఐ వాజ్ రీడింగ్ ఎ నోవెల్ అట్ మై హోమ్ వెన్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్. శ్రేయ చెప్పింది, బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు నేను ఇంట్లో నోవెల్ చదువుతూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ శ్రేయ అండ్ లహరి అబౌట్ రెయిన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ if you haven't subscribed yet. If you like this video, please don't forget to like, share and comment. Thank you.